ముందుగా దేవాదేవునికి వందనాలండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన మనకి దైవజనులు మన ముందు నడిపిస్తున్న శ్యామలి గారికి వందనాలు, మాస్టర్కి వందనాలు, కూడి వచ్చిన సహోదరులుగా మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. ముఖ్యంగా చెప్పవలసిన విషయం ఏంటంటే, మీరందరూ కుర్చీ ఉంటున్నారు. మీకులాగా కుర్చీని వినడానికి కూడా నేను అర్హుని కాదు. మీలో ఎక్కడో శివరు ఉండవలసినండి. అలా వినడానికి కూడా అర్హత లేని నేను ఇక్కడ 4 మాటలు సువార్త మాటలు చెప్పడానికి దేవుడు నాకు క్లియర్గా అన్ని రూపంగా అవకాశం ఇచ్చాడు. అందుని బట్టి నేను ఎన్నో కృతజ్ఞతలు తెలుపుకున్నాను. నేను వాక్యం అంటే ప్రత్యేకంగా ఏమీ బైబిల్లో నేనేమి కొత్తగా ఇందులో నేనేమి చెప్పను, కానీ నేను నేర్చుకున్నది సువార్త మాటలో మీలో ఒక్కగా నాకు దైవజనుల రూపంగా తెలుసుకున్నవి విన్నవి. ఇందులో 4 రెఫరెన్స్లు తీసి సువార్తగా నేను చెప్తాను. ఆ మాటలో కొంచెం ఏదైనా నేను చెప్పినప్పుడు ఏదో పొరపాటు దయతో మన్నించింది. ఇప్పుడు మనం రాకడ సమయంలో భయంకరమైన దుర్దినాల్లో మనం ఉన్నాం కనుక మెలుపు కలిగి ఉండవలసిన సమయం కనుక దాని గురించి 4 మాటలు మనం మాట్లాడుకున్నాం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయంలో దేవుడు ఒక మాట మాట్లాడుతాడు. మాట చెప్తాడు, చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనము. ఇదిగో త్వరగా వచ్చుతున్నాను, వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. చాలండి. ఇక్కడ దేవుడు ఏమో చెప్తున్నాడంటే అండి, మిమ్మల్ని అందరినీ భూమి మీద మీరందరూ మంచిగా సంచరించి ఒకరికొకరు సమాధానం కలిగి ఉండి మిమ్మల్ని అందరినీ సృష్టించిన దేవుడు నేను కనుక నేను మీకు అప్పగించిన కొన్ని పనులు ఉన్నాయి. అవన్నీ క్రమంగా చేసి మీరందరూ చెడు మార్గం కాక మంచి మార్గంలోనూ నేను ఇచ్చిన జీవ మార్గం ఏదైతే ఉందో దాన్ని బట్టి మీరు ఒక మార్గంలో వెళ్ళాలని చెప్పి కొన్ని మాటలు దేవుడు మనకు చెప్పి అందులో వెళ్ళమన్నారు. అంటే మీకు ముఖ్యంగా నేను అర్థమవుతూ చెప్తాను. స్టూడెంట్ స్కూల్కి వెళ్ళాడు అనుకోండి, సంవత్సరం అంతా చదివినా నెల చదివినా అందులో ఎగ్జామ్ అనేది వస్తుంది. ఆ ఎగ్జామ్ రాసినప్పుడు ఆ ఎగ్జామ్ అందులో చాలామంది రాస్తారు, చాలామంది స్టూడెంట్స్ రాస్తారు. అవి రాసిన వారికి అంటే అవి కరెక్ట్గా రాసిన వారికి ఒక రకంగా వస్తాయి, అక్కడక్కడ తప్పులు రాసిన వారికి ఒక రకంగా వస్తాయి. అలాగే ఆ రీతిగా దేవుడు మాట్లాడుతున్నాడు. అలాగే పొలం వెళ్ళిన దాసుడికి యజమానుడు అంటే ఎవరు ఎంత పని చేశారో ఆ పని రీతిగా వారిని జీతం ఇస్తాను అన్నట్టు. అంటే మీకు అర్థమవుతుందని నేను చెప్తున్నాను. ఎవరు ఎంత పని చేస్తే ఆ పనికి తగ్గ జీతాన్ని మనము పొందుకుంటాం. అలాగే ప్రభు చెప్తున్న మాట ఇక్కడ ఏంటంటే, వాని క్రియ చొప్పున మీకు జీతం ఇవ్వడానికి నా దగ్గర సిద్ధంగా ఉంది, నేను త్వరగా రాబోతున్నాను అని చెప్పేసి అంటున్నాను. మరి ఆ జీతం అందుకోవడానికి దేవుడి పిల్లలుగా ఆయన చేత ఏర్పరిచిన వారిగా అనేక మంది ఆయన ఎరుగున్న వారైనా ఎరగని వారైనా అందరూ కూడా ఆయన పిల్లలమే. మరి మనం సిద్ధంగా ఉన్నామా అని చూసుకుంటే వాస్తవానికి చాలా మంది కూడా సిద్ధంగా లేవు. మరి ఆయన వస్తున్నాడు కదా, ఆయన వచ్చేటప్పుడు మనకు ఎలా తెలుస్తుంది అనే దాని గురించి కూడా ఆయన కొన్ని ఆనమాళ్ళు కొన్ని గుర్తింపు మనకు చెప్పారు. అది ఎలాగంటే మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఒకసారి మనం చూసుకుందామండి. ఎందుకంటే ప్రతిదీ కూడా వాక్యం ద్వారా మనం ఎదరికెళ్తే మనకి ప్రతిదీ కూడా ఒక అంటే మనం చెప్పుకున్నది వేరు, వాక్యాన్ని చూసి చదువుకున్నది వేరు. 24వ అధ్యాయము 5వ వచనంలో 5-6 వచనంలో చెప్తాడు ఒకసారి చదవండి. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురును మోసపరిచెదరు. మరియు మీరు యుద్ధమును గూర్చి యుద్ధ సమాచారములను గూర్చి వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకొనుడి. ఇవి జరగవలసి ఉన్నవి గాని అంతము వెంటనే రాదు. సారీ, ఇక్కడ ఏమంటారంటే, ఇప్పుడు నేను త్వరగా వస్తున్నాను అని చెప్తున్నారు కదా, ఆ త్వరగా వచ్చినప్పుడు మనం ఎలా మేల్కోవాలి? ఇప్పుడు ఇక్కడ ప్రార్థన పెడుతున్నారు, చుట్టుపక్కల వారికి ప్రార్థన పెట్టాలని ఎలా తెలియాలండి? ముందు అన్ని వచ్చి ఇక్కడ మైక్ పెట్టి ప్రార్థన చేసి రావాల్సిన వారందరూ రావచ్చు, ప్రార్థన సమయం అవుతుంది కనుక అన్ని స్టార్టింగ్ మెసేజ్ పెడతారు. అలాగే ప్రభు రావడానికి మనకు గుర్తింపు ఏంటి? ఇప్పుడు అన్నీ ప్రార్థన చేసినప్పుడు ఇక్కడ మైక్ శబ్దం వినిపించినప్పుడు కొంతమంది ఇంటికాడ వారి పనులు బట్టి బేగా బయలుదేరలేని వాళ్ళు ఏం చేస్తారంటే ఆ మైక్ శబ్దం ఉన్నప్పుడు గబగబా త్వరగా ఇంకేం పనులు ఉంటే పక్కన పెట్టేసి బయలుదేరి నేను వచ్చేస్తారు ఆసక్తి ఉన్నవాడు. అంటే అలాగే తండ్రి రాబోతున్నాడు, ప్రభు రాబోతున్నాడు. రాబోయేటప్పుడు మనం ఎలా మేల్కోవాలి అనే దాని గురించి ఈ మత్తయి సువార్త 24వ అధ్యాయము 5-6 వచనాలు ఉన్నాయి. ఇప్పుడు వాస్తవంగా చెప్పుకుంటే ఈ 5వ అధ్యాయంలో అనేకులు నా పేరట వచ్చి మోసపరుస్తారు అన్న మాట ఏదైతే ఉందో అది ఖచ్చితంగా నెరవేరింది.
ఎన్నాళ్ళలో మనం అనుకున్న వాళ్ళం ఆ దేశంలో అలాగంట, ఆ దేశంలో అబద్ధ క్రీస్తు వచ్చాడంట, అక్కడ అబద్ధ క్రీస్తు వచ్చాడంట అని చెప్పి వినేవారు. అంటే మనం ఇప్పుడు చూడలేదు. కానీ ఇప్పుడు మనకు సమీపంగా ఉన్న హైదరాబాద్ పట్టణంలోనే ఒక వ్యక్తి నేనే క్రీస్తునని చెప్పుకుంటున్నారు. ఆ చెప్పుకునే దాంట్లో వాక్యానికి లోబడి వాక్యాన్ని జ్ఞానించి ప్రార్థనా పనులు ఏం చేశారంటే, అదిగో అబద్ధ క్రీస్తు వస్తా ఉన్నాడు కదన్న గ్రహింపు లేకుండా ఏం చేశారంటే ఆ మోసకరమైన వ్యక్తి వాళ్ళు పడిపోయింది. తండ్రి అయిన దేవుణ్ణి, శక్తివంతమైన దేవుణ్ణి, సత్యం చెప్పిన దేవుణ్ణి మర్చిపోయారు, మోసపుచ్చారు, మోసపడిపోయారు. అంటే జరిగిందంటే తండ్రి శక్తి జరిగిందా? నా రాకడికి సూచన అని చెప్పిన దాంట్లో ఇది జరిగింది. అలాగే యుద్ధాలు జరుగుతాయి అన్నారు. మరి ఆ యుద్ధాలు జరుగుతున్నాయి అంటే జరుగుతున్నాయి. ఎక్కడ జరుగుతున్నాయి? మన దేశం అవతల కొన్ని దేశాలు ఉన్నాయి. ఆ దేశాల్లో ఒక దేశం మీదకి ఒక దేశం మీదకి ఒక దేశం మీదకి భయంకరమైన యుద్ధాలు జరుగుతున్నాయి. మరి యుద్ధాలు జరుగుతున్నాయి, మనం చూస్తున్నామా? చూడలేదు. వాళ్ళు వీళ్ళు చెప్పి మనం వింటున్నాం. అదే అంటారు, యుద్ధాలు జరుగుతాయి. యుద్ధ సమాచారం గురించి మీరు వింటారు. ఎన్నాళ్ళలో రెండు దేశాలు ఉక్రెయిన్ ఒక దేశం మీద, ఆ రెండు దేశాలు ఒక దేశం మీద ఒక దేశం మీద యుద్ధం చేస్తాయి. కానీ ఇప్పుడు కొన్ని దేశాలు కలిగి ఏకమవి కొన్ని ఇంకో దేశం మీదకి వెళ్తున్నాయి. అంటే యుద్ధ సమూహాలు జరుగుతాయి, యుద్ధాలు జరుగుతాయి అని ప్రభు ఏదైతే చెప్పారో అది కూడా జరిగింది. అక్కడ అంటున్నారు, మరి ఇవన్నీ జరగవలసే ఉన్నదే, ఇవన్నీ జరగవలసే ఉన్నది. ఎందుకని? ఇప్పుడు ఇక్కడ మనం సపోజ్ మాట చెప్పుకున్నాం. ఇప్పుడు మన ఇంట్లో స్కూల్ పిల్లడు ఉన్నాడు. స్కూల్ పిల్లడు బస్కి టైం అవ్విందని బయలుదేరుతాడు, ముందుగా బయలుదేరి ఇంటికి కూర్చున్నాడు. కొన్ని టిఫిన్ తింటానో, పిల్లలతో ఆడుకుంటానో, టీవీ చూస్తాను కూర్చుంది. మరి బస్సు వచ్చినట్టు ఎలా వెళ్తుంది? ఆ కండక్టర్ ఏం చేస్తాడంటే ఇంకా రెండు ఎదురు అవతల నేనగా ఆరుని కొట్టుకుంటా వస్తాను. ఆరుని కొట్టుకుంటూ వచ్చినప్పుడు బయలుదేరి ఉన్న పిల్లలు గబగబా బస్సు దగ్గరికి వెళ్తారు. బయలుదేరిన పిల్లలు ఇంకా కంగారుగా సిద్ధపడతారు. అంటే ఆరు దేని సమూహం అంటే ఇదిగో బస్సు వచ్చేసింది, రండి రండి అని అర్థం. అదే బస్ డ్రైవర్ వచ్చి ఆరు కొట్టకుండా ఇదే కాలేజీకి కాలేజీకి వెళ్తారు, స్కూల్కి వెళ్ళిన తర్వాత టీచర్స్ ఫోన్ చేసి ఆడలేంటామంటే ఆరు కొట్టదమ్మా అంటారు. అంటే ఆరును డ్రైవర్ కొట్టాలి. కొట్టినప్పుడు ఆరుని తల్లిదండ్రులు పిల్లలు సిద్ధపడి వెళ్ళాలి. అంటే మనం అర్థం చేసుకోవడానికి బస్సు ఆరని చెప్తున్నాం. అలాగే దేవుడు అంటాడు ఇవన్నీ జరగాలి, ఇవన్నీ జరగాలి. ఆ ఉగ్రత, ఆ భయంకరమైన దృశ్యాలు మీకు తెలియాలి. నేను చెప్పిన ఆ సూచన క్రియలు జరిగితే మీరు మేలుకొనడానికి ఇది ఒక సూచన అంటున్నారు కదా. ఇవన్నీ ప్రారంభం మాత్రమే, ఇవన్నీ ప్రారంభమే, కానీ అంతము వెంటే రాదు. ఎందుకనంటే మనలాంటి వారు, నాలాంటి వారు దేవుని తెలుసుకుని వారు ఇంకా ఇంకా తెలుసుకోవడానికి నిజంగా వాస్తవంగా చెప్పాలంటే ఆ దేవుడు రాకడ బైబిల్ పరంగా అయితే ఎప్పుడో వచ్చారు. కానీ దేవుడు ఇంకా లేట్ చేస్తున్నారు. ఎందుకంటే గతంలో నేనే ఉన్నానండి. నేను కొంతమంది వచ్చి బలహీనంగా ఉన్నప్పుడు నేనంటే గోతులోకి మట్టిలో వెళ్ళిపోవాల్సిన వ్యక్తి నేను. దేవుడు ప్రభుత్వం ఖచ్చితంగా నేను సాక్ష్యం ఒకసారి పంచుకుంటాను. నేను గోతులోకి వెళ్ళిపోవాల్సిన సమయంలో దైవజనాలు వచ్చి నాకు ప్రార్థన చేస్తాను. నేను ఇంట్లోకి వెళ్ళి మూల దాక్కునేవాడిని. కానీ ఆమె నాకు ప్రార్థన చేసింది. కానీ నేను చచ్చిపోవాలి అప్పుడు. కానీ నన్ను ఇంకా ఆయుష్తో దేవుడు ఎందుకుంటే ఆ ప్రార్థన నేను అంగీకరించాలి, నేను బ్రతకలే, ఇవాళ దేవుని సాక్షిగా నిలబడాలి. అంటే నాకు ఇంకా దేవుడు సమయం ఇచ్చాడు. ఆ సమయం ఉంది కాబట్టి ఈరోజు నేను సిద్ధపడాను. అలాగా మీకు ఎమ్మటే అంతం రాదు. ఇంకా సరి చేసుకో. అలా సరి చేసుకునే వారి కోసమే ఇలాంటి ట్రిపుల్ టీం ద్వారా ఇలాంటి అనేకమైన సంఘాలు, పరిచర్యలు, సువార్తలు జరుగుతుంది. ఇలాంటి వారు అనేక మంది కూడి అనేకమైన వీధుల్లోనూ అనేకమైన పట్టణాల్లో సువార్త చేస్తున్నారు. ఏ రకంగా చేస్తున్నారు, ఎంత భారం కలిగి చేస్తున్నారు అనేది ఒకసారి మనం చూసుకుంటూ వాక్యంలోంచి ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం నుంచి 19వ వచనం ఒకసారి చదువుకున్నామండి. 3:15 నుంచి 19. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగా తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు
మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు దాని పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించుచున్నాను. ఇదండి ప్రార్థించున్నాను. చాలా పొడుగు మాట, నిజంగా మనందరికీ చాలా అవసరం. అసలు నిజంగా వాస్తవంగా చెప్పాలంటే ఇక్కడికి వచ్చి ఈ ప్రార్థన చేసి కూడుకునే వారందరూ కూడా ఒక సోటవారు కాదు, ఒక ఇంట్లో వాళ్ళు కాదు, ఒక తల్లి పుట్టిన బంధువులు కాదు. కానీ కేవలం దేవుని ప్రేమను బట్టి, ఆయన రక్తం చేత కడగబడిన వారు, ఆయన అప్పగించిన పనిని బట్టి, ఆయన చెప్పిన విధానం బట్టి ఇక్కడ దైవజనులు భారం కలిగిన అన్నీ చెప్పారు కదా. జోయల్ గారు ఎన్నాళ్ళ నుంచి భారం కలిగి ప్రార్థన చేస్తున్నారు అని అన్నారు. అదేనండి, ఆ భారమే ఇక్కడ ఉన్నారు. ఈ వచ్చిన వాళ్ళు మనం చదువుకున్న ఆ భారమే దేవుడు అంతే ముందుగా అన్ని నోటండా పలికించారు. సో ఇక్కడ ఏమని చెప్తున్నారు అంటే, ఇక్కడికి వచ్చి ప్రార్థన చేస్తున్నారు, వాక్యం చెప్తున్నారు, అనేక మంది స్వస్థత పొందుకుంటున్నారు. ఇక్కడికి వచ్చి చిన్న చిన్న సాక్ష్యాలు ఇప్పుడు అమ్మ చెప్పారు, నేను లేగలేని పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చి నిలబడ్డాను, దేవుడు నన్ను నిలబెట్టాడు. మరి ఇటువంటి కార్యాలు అనేక మంది చూస్తున్నారు, కానీ వీటిని గ్రహిస్తున్నారా, వీటిని తెలుసుకుంటున్నారా? చాలా మంది ఇళ్లలోనే ఉండి శబ్దం వింటున్నారు, వాళ్ళకి రావాలని ఉంది, ఎందుకంటే వారి సమస్యలు ఉన్నాయి కానీ రాలేకపోతున్నారు. అటువంటి వారికి శక్తి, అటువంటి వారికి దేవుడు ఏమివ్వాలంటే శక్తి ఇవ్వాలి. దేవుని మహిదైశ్వర్యమునే వారు పొందుకోవడానికి, వారు దేవుని ప్రేమను కలిగి ఉండడానికి శక్తి కావాలని ఇక్కడ ఈ ప్రార్థనలో, ఈ కోటాలో, ఈ ప్రయాస. కానీ చాలా మంది వింటున్నారు కానీ గ్రహించట్లేదు. ఇప్పుడు బయట వినేవారే కదండి, ఇప్పుడు త్రిబుల్ టీం ద్వారా అనేక మంది ఏర్పరిచిన వారు ఉన్నారు నాతో సుద్దా. కానీ ఎవరిమైనా ప్రాధాన్యత ఇస్తున్నాము? ఎవరిమైనా ప్రార్థన చేస్తున్నారు? అక్కడ చూసారా? జ్ఞానము పొందుటకు, క్రీస్తు ప్రేమ జ్ఞానము పొందుటకు శక్తి కలిగి ఉండాలని. ఆ శక్తి ఏంటంటే ఆసక్తి, దేవుని యందు ఆసక్తి కలిగి ఉండాలని చెప్పేసి ప్రార్థన. ఈ రోజు ఎవ్వరు కూడా దేవుని ప్రేమకి ఆసక్తి కానీ ఆ ఆలోచన కానీ లేకుండా ఎవ్వరి పనిలో వాళ్ళు బిజీ 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 బిజీ. దేవుడు చెప్తున్నాడు ఎందుకంటే, ఇదిగో నేను త్వరగా వచ్చుతున్నాను, ఎవడు క్రియ చెప్పని వాడికి జీతం ఇవ్వబడుతుంది. ఈ లోకం మీద మన బైబిల్ అనేక సార్లు అన్యాయాలు చెప్పారు వాక్యపరంగా. ఈ భూమి మీద ఏం సంపాదించుకున్నా వ్యర్థమే. చాలా మంది కూడా ఈ భూమి మీద అనేక మంది, కొంతమంది పెద్దవాళ్ళు కాలం చేసిన వాళ్ళు ఉన్నారు, మరణించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ గురించి చుట్టుపక్కల వాళ్ళు కొంతమంది అనుభవం కలిగిన వాళ్ళు ఏమనుకుంటారు, ఎందుకు ఏమీ తెలియదు, చాలా ప్రయాసపడి పోజేస్తున్నాడు, పోతే ఏం పట్టుకెళ్ళాడా అంటారు. అంటే మనం ఇక్కడ ఎంత ప్రయాసపడినా లోకం మీద దేవుని ప్రయాసపడినా ఏం పట్టుకెళ్ళాం. ఏం పట్టుకెళ్తామంట? మరి దేవుడు ఏం చేసిందని చేతులుతాడంట? ఒక ఇల్లు కట్టుకుందామని చేతులుతాడా? లేకపోతే ఒక రైతుకి మనం దాసులుగా పనిచేసినట్టు దేవుడు వచ్చి చేతులుతాడా? ఈ భూమి మీద మనం ఒకళ్ళు పనిచేసాం, ఆ జీతం ఎవరు ఎత్తారండి? భూమి మీద ఉన్న వ్యక్తి మాత్రమే ఎత్తాడు. ఆ డబ్బులు మనం గొయ్యి తీసి గొంతులో పెడితే ఉండవయి, నశించిపోతాయి. కానీ దేవుడు నశించిపోయే వాటికి జీతం ఎత్తానని అంటలే. ఎవరైతే ఇక్కడ భారం కలిగి ప్రార్థన చేస్తారో, ఎవరైతే ఇరుగు పొరుగు వారి వరకు ప్రార్థన చేసి వారికి దేవుడి మాటలు చెప్తారో వారికి జీతం ఇస్తారంట. ఇప్పుడు అనేక మంది కూడా ఇప్పుడు ఈ వాక్యాన్ని చూడండి, నిజంగా ఈ 15వ అధ్యాయంలో ఏముంది? మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను. అంతరంగ పురుషుడు యందు మీరు బలపడాలని. నిజంగా మాట చెప్తానండి, ఈ లోకం మీద అనేక మంది బలమైన వాళ్ళు, అనేకమైన ఈ బాక్సింగ్ కానీ ఇట్లా కొంతమంది వెళ్ళేవాళ్ళు ఉంటారు. చూడండి, సోషల్ మీడియాలో నాకు వాళ్ళ పేరు తెలియదు, కానీ అనేక మంది చాలా బలమైన గిన్నీస్ బుక్లోకి వెళ్ళి ఉన్నారు. యాదాలు ఏమైందంటే వీల్ చైర్లో తిరుగుతున్నారు. కానీ ఆ బలం కాదు, అంతరంగ పురుషుడు, బలమైన దేవుడు ఒక దేవుడు ఉన్నాడు. చూడండి, ఒకసారి మనం ఇక్కడ 4వ అధ్యాయం గ్రంథము 4వ అధ్యాయంలో ఒక మాట చెప్తాడు దేవుడు. 15వ అధ్యాయం, అదే ఎఫెసీయులకు 4వ అధ్యాయం 17వ వచనంలో మాట్లాడారు. చూడండి, కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరు ఇక మీదట నడుచుకొనవద్దనియు ప్రభువునందు సాక్ష్యం ఇస్తున్నాను. ఆమేన్. అంటే ఏంటి? అంటే చాలా మంది అనుకుంటారండి, ఇప్పుడు ఇవాళ సోషల్ మీడియాలో వాక్యపరంగా కొంతమంది అలాగా అన్ని జనులు అన్న మాట వాడుతున్నారు, అది తప్పుడు మాట అనుకున్నారు. కానీ అది వాస్తవంగా మాట్లాడుకుంటే తప్పుడు మాట కాదు. అన్ని జనులు అంటే అన్యాయం చేసేవాడు అన్ని జనులు,
అంటే ఏమంటే నువ్వు అన్యాయం చేసే వ్యక్తిలాగా ఇంక ఉండకూడదు. అన్యాయం చేసే వ్యక్తిలాగా నువ్వు ఇక ఉండకూడదు. ఇక్కడ అంటున్నాడు కదండి, మీరు ఇక మీదట కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరు ఇక మీదట నడుచుకొనకూడదని ప్రభువు నందు సాక్ష్యం ఇస్తున్నాను. ఆయన మీరు చెప్పిన సాక్ష్యం ఇవ్వట్లేదు, మన కొరకు ఈ మాట చెప్పిన సాక్ష్యం ఇవ్వట్లేదు, దేవుడు చెప్తున్నాడు ఈ మాట. మీరు ఇక అన్ని జనుల వల్లే నడుచుకోవద్దు, అంటే అన్యాయం చేసే వ్యక్తుల్లా ఉండొద్దు. ఇప్పుడు ఇక్కడ ఈ 3వ అధ్యాయంలో ఈ 17, 18 వచనాల్లో చెప్తున్నారు కదా. చూడండి, ఇక్కడ 19వ వచనంలో ఏముందండి? జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నట్లు తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించుచున్నాను. అంటే లోకం మీద అనేక మంది నేను చాలా తెలివైనోడిని, నేను చాలా జ్ఞానవంతుడిని, నాకు ఎవరు చెప్పక్కర్లేదు అనుకునేవారు చాలా మంది ఉన్నారు. సో నువ్వు మాట లోకం మీద ఉన్న సామెతలను మాట్లాడుతున్నాను, గుర్రే కసవాడిని నమ్ముతున్నాను. నిజంగా కాపరు ఉంటాడండి, దాన్ని చక్కగా పొద్దున్నే ఉప్పి దాని మేతకు దాన్ని చక్కగా మంచి పచ్చని ప్రదేశానికి తీసుకెళ్ళి దాన్ని మేత తినిపించి దాన్ని మంచి ప్రదేశంలో దాన్ని ఒక తొట్టులో ఒక పాటలో భద్రంగా ఉంచుతాడు. కానీ అటు వెళ్ళొద్దు, అటు మంచిది లేదు, అటు గొయ్యి ఉంది, ఆ చేలో తినకూడదు, అటు ఇష్టం ఉంది అని చెప్తే వినదని కాపర మాట సరిగ్గా వినదు. ఇలా మన తరలిపోతుంది. కానీ ఒకనాడు దాని సమయం ఉంది, వచ్చినప్పుడు వస్తాడు, బండి వేసుకుని పుట్టగట్టిన వస్తారు, కాసాయో వస్తాడు. ఆడు వచ్చినప్పుడు చక్కగా తలవేసుకుని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి ఏం చేస్తాడు? అప్పుడు వెళ్ళిపోయిన తర్వాత చక్కగా 4 కాళ్ళు కట్టేసి ఆ బొట్టులో వాడేసి తీసుకెళ్ళి దాన్ని చేసే కార్యక్రమం చేసి గొంతులు పోసేస్తాడు. సో అంటే కాపర మాట ఏమన్నాడు, దాని పరిస్థితి ఎలా ఉంది అంటే అది ఏమనుకుంటుంది, నేను చాలా తెలివైన దాన్ని ఇతను నేను బాగా చూసుకుంటా. అంటే ఉదాహరణ చెప్తున్నాను, నేను లోకం మీద ఉన్న శాస్త్రాన్ని బట్టి మనకు ఒక ఆలోచన రావడానికి చెప్తున్నాను. అలాగే చాలా మంది నేను చాలా జ్ఞానవంతుని, నేను చాలా బలవంతుని, ధనవంతుని అనుకుని అంతరంగ పురుషుని ఎరగకుండా ఉన్నారు. ఎదర భయంకరమైన ఉగ్రతలు వస్తుంటే ఉగ్రతలు ఎరగకుండా ఉన్నారు. ఇవాళ సందులో పెట్టినా, రోడ్డు మీద పెట్టినా ఏం పెడుతున్నారు? ప్రార్థన పెడుతున్నారు, జీవం కలిగిన దేవుణ్ణి ప్రకటిస్తా ఉన్నారు. సో నిజంగా ఇక్కడ మనం మత్తయి సువార్త చదువుకున్నాం, భయంకరమైన దినాలు రాబోతున్నాయి, యుద్ధ సంవత్సరాలు రాబోతున్నాయి, నాశనానికి గుర్తులు అంటారు. నిజంగా మన దగ్గరలో ఉన్న విజయవాడ పట్టణంలో ఎప్పుడైనా అంత భయంకరమైన స్థితి వచ్చిందని, మన వరదలప్పుడు ఎంత భయంకరమైన స్థితి వచ్చేసింది. 2 అంతస్తులు 3 అంతస్తులు బిల్డింగ్లో ఉన్నవారు సైతము ఇళ్లలో నుంచి బయట రావడానికి దారి లేదు. కొంతమంది పూరు గుడిసెలో చిన్న రేగుల చెట్లు ఉన్న వారికి చాలా మంది మరణించారు. అసలు ఎంత భయంకరమైన ప్రాణి వచ్చేస్తుంది. ఇక్కడ ఉన్నది భూకంపాలు, ప్రళయాలు రాబోతున్నాయి. అంటే ఇవన్నీ ఏంటంటే దేవునికి సూచన. అంటే మన తండ్రి బయటికి వెళ్ళాడు, ఇంట్లో కుమారులు ఉన్నారు, తండ్రి వస్తుంటే బండి సౌండ్ పిల్లలు ఏమైపోతారంటే ఆలోచించేవాళ్ళు చక్కబడిపోతారు. తండ్రి వస్తున్నాడని చెప్పేసి పిల్లలు సిద్ధపడిపోయి ముందుగా ఉంటారు. అంటే ప్రతి ఒక్కరము కూడా ఈ భూమి మీద సంచరించే మన అందరము కూడా దేవుడు రాకడికి గుర్తులని చెప్పేసి మన మూర్ఖత్వాన్ని, మన అవివేకత్వాన్ని విడిచిపెట్టేసి ఈ ఇంత ప్రయాసపడి ఈ వాక్యాన్ని ఎందుకు ప్రకటిస్తున్నారు? ఏముంది ఇక్కడ? చూడండి, ఇక్కడ అదే ఉంది. ఈ 19వ అధ్యాయంలో ఉన్నది అదేనండి. ఇక్కడ ఏముందంటే జ్ఞానములకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నట్లు తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థన చేస్తున్నామా? ఇక్కడ చేసేది ఆ ప్రార్థనే, ఎవ్వరు కూడా ఇక్కడ జ్ఞానం కలిగిన వారు కాదు, మంచివారు కాదు. క్రీస్తు అంటారు, ఒక్కడైనను మంచివాడు నీతివంతుడు లేడు. ఇక్కడ నిలబడిన వారు నేను నాతో చూస్తే ఎవరు కూడా నీతివంతులు కాము. కానీ మనకి క్రీస్తు ప్రేమను మనకు తెలియాలని చెప్పేసి నేను ఇక్కడ నిలబడి చెబుతున్నాను, మాట్లాడుతున్నాను, సాక్ష్యం ఇస్తున్నానంటే ఒకప్పుడు నా గురించి కూడా ఒక తల్లి కన్నీటి ప్రార్థన చేసింది. అయ్యయ్యో పలానా వాళ్ళు అల్లుడు, పలానా ఆవిడ, ఆయన, వాళ్ళ పిల్లలు చిన్నపిల్లలమ్మ చనిపోతారు, ఆ పిల్లడికి అసలు బాగాలేదంటే అన్యుడు భయంకరమైన, నేను భయంకరమైన విగ్రహాలు నేను అసలు యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళు వెళ్తున్నారంటే వాళ్ళ ముఖం మీద చాలా భయంకరంగా తిట్టేవాడు. దేవుడు నమ్ముకున్న వాళ్ళు ఏంటంటే వినయం కలిగి, నెమ్మది కలిగి వారు ఉండే విధానం ఎలాగంటారు ఇప్పుడు నాకు తెలుస్తుంది. ఆ రోజు వారు ముసుకేసుకుని తెల్లబట్టలు వేసుకుని వారు నాకు అసభ్యమైన మాట్లాడేవాళ్ళు. నేను చాలా జ్ఞానవంతుడిని, వారానికి 2-3 రోజులు నా దైవాన్ని పూజిస్తాను అని అనుకున్నాను. వీళ్ళందరూ ఏనాడైనా సరే నా దగ్గరికి, నా దేవుడి దగ్గర రావాల్సిందే, నేనే సినిమాల్లో ఇవ్వాల్సిందే అని అనుకున్నాను. కానీ రేపు వచ్చేసానండి
నేను బలహీనంగా ఉన్నప్పుడు నా భార్య అందే, అదిగో ఆడు చూడు, నా భార్య కూడా వినాలే, నాకున్న బలహీనతను బట్టి ఏముందంటే అదిగో చూడు, వాళ్ళు దేవుళ్ళకి అంటారు అందంగా ఉన్నారంటే వాడు అదిగోండి చిచ్చే మారల దేవుడిని అన్నాడండి. ఇంకోసారి నన్ను తాళ్ళు తీసి ఉండండి, అప్పుడు గీత కట్టించుకుని పీకి దెబ్బగా నడికేస్తాను మాయాలని. కానీ ఈ రోజు నేను మరణానికి చేరువైన సమయంలో ప్రభు నాకు దర్శనమిచ్చి నడిపించుకున్నాడు. ఈ రోజు నేను దేవుళ్ళలో నిలబడి ఇలా నుంచి మాట్లాడుతున్నాను. నేను సంవత్సరం క్రితము దేచర్ల గ్రామంలో ఒక 200-300 సంఘమున్న మధ్యలో అందరూ ఎస్సీలు అయిన వారి మధ్యలో నిలబడి ఈ మాట ధైర్యంగా చెప్పుకున్నాను. ఏమని? గతంలో నేను ఈ సంఘాన్ని వ్యక్తిని చూసి మాలోళ్ళు దేవుడు అని చెప్పాను అంటే అప్పుడు నేను మంచి జ్ఞానవంతుని, నేను వాళ్ళ మీద కొంచెం ఉన్నతమైన స్థితిలో కులంలో పుట్టానని కారణం నేనే. నా దైవాన్ని పూజిస్తున్నాను, నేను మిగిలిన భక్తులు ఎవరో లేడనుకున్నాను, చాలా జ్ఞానవంతుని అనుకున్నాను. కానీ నా గురించి ప్రయాసపడి ప్రార్థన చేశారు, నా కంటికి కనపడదు, ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన వల్ల నేను ఎక్కడ నిలబడి మళ్ళీ చెప్పగలిగాను అంటే ధైర్యంగా చెప్పాను. ఏమని? ఇది ఇక్కడ చెప్తున్నా కదా, మీరు క్రీస్తు ప్రేమను ఎరుగున్నట్లుగా శక్తి గలవారు. ఎవరైనా నిజంగా లోకం మీద మాట్లాడారు. ఇప్పుడు కోర్టులో నేను ఎక్కడైనా ఏమంటారంటే పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తము లేదు, మర్డర్ చేసిన కూడా చెల్లించేస్తారు అంశం అయితే. అంటే చేసిన తప్పు ఒప్పుకోవడానికి చాలా బలము కావాలి, ధైర్యం కావాలి. తప్పు చేయడానికి ధైర్యం అక్కర్లే, కానీ చేసిన తప్పు నేనే చేశానని చెప్పుకోవడానికే చాలా గట్స్ ఉండాలి. అలాగా మనము తప్పుడు మార్గంలో ఉన్నాము, దేవుడి మార్గంలోనికి వచ్చామని మనం చెప్పాలి. మేము తప్పుడు మార్గంలో ఉన్నాం గ్రహించుకుని మేము నీతిమంతులైన దేవుడి మార్గంలోకి రావాలి అని మీరు శక్తివంతులు కావడానికే దేవుని సేవకునిగా నేను ఇక్కడ ప్రార్థన చేస్తున్నాను. FFF టీం ద్వారా ఈ ఒక కొవ్వూరు మహాపట్నంలో ఈ ఏరియాలో దేవుడు దినదినము మంగళవారము అనేక దినాల్లో గృహ ప్రార్థనలు అనేక సార్లు దైవజనుల ద్వారా ప్రార్థన చేయించుకున్నాడు. అలాగే నాలాంటి గ్రహింపు లేని వారు కొంతమంది గ్రహించలేకపోతున్నారనే ఒక భారంతో బాధను మీ మాటలో మీతో పంచుకుంటున్నాను. నేను ఎలా దేవుడిని తోసివేశాను. అప్పుడు నేను చాలా జ్ఞానిని, అప్పుడు మానవ దేవుడు వెళ్ళిపోతున్నారు, ముసుగులు వేసుకుని మొగుళ్ళ దేవుడు మళ్ళీ వెళ్ళిపోతున్నారు అని యాగం చేశానండి. నాకున్న బలహీనతను బట్టి భయంకరమైన శోధన, అవి బాబు చాలా చేతబడులు భయంకరం. దేశల గ్రామం వచ్చి పలానా గొడవల దుగ్గురాజు 3 అంటే చెప్తారండి, ఎవరైనా చెప్తారు. గతంలో 2018-17 సంవత్సరాలు అక్కడ పరిస్థితి ఏంటంటే 3 పిల్లలు చిన్నపిల్లలు రేపో చచ్చిపోతాడు. ఆ పిల్ల పరిస్థితి ఏంటో అనుకున్నాను. వారానికి 3 రోజులు తలస్నానం చేసి నేను వెళ్ళని గుడి లేదు. నా భార్యతో చూస్తే అందరినీ గుడి కొట్టించేవాడు. కర్మ ఇదేంట్రా అనుకునేది నా భార్య. కానీ ఎవరి కోసమండి? నా కోసం. నాకున్న బలహీనత బట్టి నాకు ఎక్కడ లేదు. మాలో చేయమని చెప్పాను, విమర్శించాను, హేళన చేశాను. అమ్మో నేను వేసిన మాలే నా దైవం అనుకున్నాను. నిజమైనది వాస్తవమైన మాట మీకు చెప్తున్నాను కదా. దేచర్లలో గుడాల దుగ్గురాజు 3 అంటే ఎవరైనా చెప్తారు. అక్కడికి వచ్చే వాళ్ళు పలానప్పుడు గుడాల దుగ్గురాజు 3 ఇప్పుడేమన్నా తెలుసండి, ఎవరా చర్చిలో పాట ఆడతాడు అక్కడోడేనా? చూడండి నా సాక్ష్యం లేదు ఎలా మాట చేయాలి. ఇవాళ గుడాల దుగ్గురాజు 3 అంటే ఇప్పుడు ఎవరికి తెలియదు. అదే చర్చిలో పాటలు పాడతాడు అంటే అలా చెప్పడం కారణం ఏంటంటే అలా ఊరు కాదు అత్తరు. నేను అక్కడ నా జీవనోపాధి కోసం వచ్చి అలా అక్కడ స్థిరపడాను. ఇవాళ ఆ ఊరు వచ్చి చర్చిలో పాటలు పాడతాడు ఆ పిల్లవాడు అంటేనే తెలుస్తుంది. అంటే ఎలా ఉన్న నన్ను దేవుడు ఎలా మార్చేసాడు. నేను చిన్నప్పటి నుంచి వ్యసనాలతో కలిగి ఉన్నాను. నా తండ్రి సారా తీసుకుంటా కొలు తీసుకుంటుండేవాడు. నేను అందులో పుట్టాను. చిన్నప్పటి నుంచి అదే వ్యసనం ఉన్నది. నేను అదే పని చేసుకునేవాడిని. నేను అదే వ్యసనం, చాలా దొరలవాట్లు నా దగ్గర, చాలా పనికి మాలిమైన చాండాలమైన భయంకరమైన బతుకు బతికాను. అందులో నేనే జ్ఞానవంతుని, నేనున్న మార్గమే అనుకునేవాడిని. ఇదేనండి ఇప్పుడు ఇక్కడ ఉన్న మాట. ఏపీఎస్సీలో రాసిన పత్రికలో 3వ అధ్యాయం 19వ వచనంలో ఉన్న మాట అదే. వారి వరకు ప్రార్థన చేస్తున్న శక్తి కావాలి. దేవుడు తెలుసుకోవాలంటే ఇప్పుడు పౌలు గారు అంటారండి, నా పరుగు కడముట్టించుకుని నా కోసం జయకిరోటం ఉందని. అంటే ఆయన పరుగు కడముట్టించడండి ఏంటండి? క్రీస్తుని తెలుసుకోవడం అంటే పరుగు పొందాలి. కొంతమంది చాలా మంది అది సంపాదించాలి ఇది సంపాదించాలని చెప్పేసి దానికోసం పరిగెడతారు. కానీ అవన్నీ కూడా ఒకనాడు నశించిపోతాయి. సో నిజంగా ఇందులో ఎంత ప్రేమ లేకపోతే కొంతమంది చాలా మంది దైవజనులు వాళ్ళ ఉద్యోగాలు లక్షల్లో ఉన్న ఉద్యోగాలు విడిచిపెట్టి ₹1 కూడా ధన రూపంగా కలిసి రాని వారికి జేబులోకి రాదు. కానీ ఇందులో ఎంతో దైవం ఉన్నదని, ఎంతో విలువ ఉన్నదని తెలుసుకుని ఇందులో నిలబడుతున్నారు. అంటే వారికి ఎంత శక్తి కావాలి దీనిలోకి రావడానికి. అనేక మంది ఇప్పుడు ఈ శబ్దం ద్వారా ఇన్ని వారాల నుంచి, ఇన్ని సంవత్సరాల నుంచి, ఇన్ని నెలల నుంచి చాలా మంది వెళ్తున్నారు. వాళ్ళు వెళ్తున్నారు, వీళ్ళు వెళ్తున్నారు అని అనుకుంటున్నారు. కానీ వారికి ఉన్న సమస్యను బట్టి వచ్చి నిలబడలేకపోతున్నారు.
ఒక్కసారి మీ హృదయంలో దేవుడు తెలుసుకుని నా సమస్యది ఇక్కడ ఏదో దొరుకుతుందని ఒక్కసారి మీరు ఇక్కడ అడిగిపెట్టి చూడండి, ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు. మరి అలా నెతకాలి, అలా రావాలి, మాకు ఎలా తెలుస్తుంది? మీరు అంటాడు కూర్చున్నారు, మరి మాకు ఎలా తెలుస్తుంది, మేము ఎలా గ్రహించాలి అని మన హృదయాల్లో ఖచ్చితంగా డౌట్ వస్తుంది. అందుకని దేవుడు వాక్యపరంగా బైబిల్ వచ్చి మాట్లాడుతున్నాడు. లోక సువార్త 15వ అధ్యాయము 15వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చదవండి. ఏ స్త్రీకైనను 10 వెండి నాణెములు ఉండగా వాటిలో ఒక నాణెము పోగొట్టుకుంటే ఆమె దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెతకదా. చూడండి, క్వశ్చన్ మార్క్. అవునా కాదండి? ఇప్పుడు మన ఇంట్లో మన పిల్లలు, మన బాబుకి, మన అమ్మాయికి, అబ్బాయికి, మన పిల్లలకి ఎవరికైనా సపోజ్ మనమైనా ఒక కాసు బంగారం సైన్ వేసుకున్నాం అనుకోండి. మనం కొంత సట్ ఇచ్చినప్పుడు లేదా స్నానం చేసినప్పుడు అది జారి పడిపోయింది. అది మనం వెళ్ళే పని ప్రకారంగా లేదా ఆఫీస్కి వెళ్ళే ప్రకారంగా కొంతమంది ఆడబిడ్డ చూసుకోలేదు. పనికి వెళ్ళాం, అక్కడ చూసుకున్నాం, లేదు, టెన్షన్ మొదలైపోయింది. కంగారుగా మన పని ముగించుకుని ఇంటికి వచ్చేస్తాం. వచ్చిన తర్వాత ఏం చేస్తాం? ఇంట్లో మన వాళ్ళు ఎవరైనా భార్య అయితే భర్త అయితే భార్యకి, పిల్లలకి చెప్పుకుని అయ్యే నా మెళ్ళో మనం కొనుక్కున్న కాసు బంగారం పోయింది, అడ్రస్ బంగారం పోయిందని ఏం చేస్తామండి? వచ్చి మంచిది కూడా తాగం. ఏం చేస్తామండి? వరుసటి అన్నీ నెత్తికేస్తాం, మొత్తం అన్ని దులిపేస్తాం, ఇరుగు పొరుగు వారికి చెప్పేస్తాం. అమ్మమ్మ మీకు దొరికిందమ్మా, పిల్లవాడిలో పడిపోతుందమ్మా, జారిపోయిందమ్మా, పడిపోయిందమ్మా, ఏమవుతాడు? మనం కంగారు పడిపోయి మనం ఇల్లంతా కూడా చక్కబెట్టి కింద పైన మొత్తం తిరగేసి తుడిచి అది ఎక్కడ ఉందో వెతుకుతాం. అదే అండి ఇక్కడ ఉన్నది. ఒక స్త్రీకి వెండి నాణ్యము పోగొట్టుకుంటే ఇల్లంతా ఊడ్చేది దొరికే వరకు వెతకదా అంటే దేవుడిని ఎలా వెతకాలనే దానికి ఉదాహరణకి ఈ వచనం చదవండి. అక్కడ కింద ఉన్నది చదవండి. అది దొరికినప్పుడు తన చెలికత్తెలను పొరుగువారిని పిలిచి నాతో కూడా సంతోషించుడి, నేను పోగొట్టుకుని నాణెము దొరికినదని వారితో చెప్పాను కదా. అటువల్లే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలిగినని మీతో చెప్పుచున్నాను. మరి మీకు ఏమర్థమైంది? వాక్యపరంగా మనము చదువుకుండా వచ్చాం. ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, ఎవని క్రియ చొప్పుని వాడికి చేతిస్తాను. మరి దేవుడు ఎలా వస్తాడనే దాని గురించి కొన్ని సూచనలు దేవుడు చెప్పాడు. కరువు కాలాలు వస్తాయి, అబద్ధ క్రీస్తువులు వస్తారో, పొరుగు దేశాల్లో మీ దేశాల్లో యుద్ధాలు జరుగుతాయి చెప్పారు. మరి తర్వాత దేవునిని కలిగి ఉండాలంటే సంఘము, సేవకులు, దైవజనులు ఏ రకంగా మనకు ప్రార్థన చేస్తా ఉన్నారో, మీరు అంతరంగ పురుషుని ఎరగాలని ప్రయాసపడి ప్రార్థన చేస్తున్నాము. మరి ప్రార్థన చేస్తున్నారు, మాకు వినపడుతుంది, కానీ మేము రావాలనుకున్నాం, కానీ మాకు నమ్మకం వస్తారా దేవుడు మాతో మాట్లాడాలి కదా, ఎలాగా అని చెప్పేసి అనుకున్న వారికి జాగ్రత్తగా గమనించు. ఈ వాక్యం వినేటప్పుడు నువ్వు వారం మీరు వాక్యం వింటున్నారు. వాక్యం విన్నప్పుడు వాక్యం ద్వారా దేవుడు ఏం మాట్లాడుతున్నాడు గ్రహించండి. ఎలా గ్రహించాలంటే ఇది చెప్పారు కదా, వెండి నాణ్యం పోగొట్టుకున్న వ్యక్తి ఇల్లు ఊడ్చి వెతుకుతారు కదా. అమ్మ వెతుకుదా, నేనైతే వెతుకుతాను. మరి మీరు వెతుకుతారా? అందరం వెతుకుతాం. ఎందుకంటే మనకే ఈ భూమి మీద ఉన్న మానవుడికి బంగారానికి మించిన విలువైంది ఏది కూడా లేదు అని అనుకుంటున్నాం, కానీ వాస్తవంగా అయితే అది విలువైంది కాదు. కానీ మనం విలువైంది అనుకుని దాన్ని వెతుకుతున్నాం. కానీ అది దొరికినప్పుడు ఏమవుతుందంట, తన చెలికత్తెలకు, తన పొరుగు వారిని పిలిచి అమ్మా పిన్ని, అక్క ఇది వెళ్ళారండి, ఈ 2 రోజుల నుంచి కలర్ పడ్డారు కదా, మా సైన్ దొరికేసింది, బంగారం దొరికేసింది. చెలికత్తెలంటే స్నేహితులు, పొరుగు వారిని అంటే ఇంటి పక్కన ఉన్న వారిని పిలిచి ఖచ్చితంగా చెప్తామమ్మా, ఇదిగో నేను ఎంతో కంగారు పడిపోయాను, 2 రోజులు దీని గురించి మా ఇంట్లో మనశ్శాంతి లేదు, ఎప్పుడు గొడవలే, మా నాన్న ఎంతో ప్రేమగా పెట్టాడు నాకు, అల్లుడి గారు ఎంతో ప్రేమగా పెట్టింది మా అత్తగారు అని చెప్పేసి ఆ వస్తువు గురించి చాలా సంతోషంగా చెప్పుకుంటాం మనం. అలాగే ఒక బంగారం పోయిందని చెప్పేసి వెతుక్కున్నట్టుగా ఒక ఆత్మ దేవుణ్ణి దూషించి లోకం మీద తిరిగి ఆయన ప్రేమని వాక్యము ద్వారా, శబ్దము ద్వారా విన్నవారు ఆ గ్రహించి వచ్చి దేవుని సన్నిధిలో కూర్చునేందుకు ఇప్పుడు అది ఆ పెద్దలు చెప్పారు సాక్ష్యం.
ఆ రీతిగా ఇక్కడి సందులో నిలబడి సాక్ష్యం చెప్పుకున్న వారి కోసం, వారి గురించి దేవుడు తన దూతల ఎదుట సంతోషంగా చెప్పుకుంటాడండి. ఏంటంటే మనలో ఏముంది అసలు? కనీసం ఇంట్లో ఉన్న వారిని మనస్ఫూర్తిగా ప్రేమించమను, కట్టుకున్న భార్యని భర్త మనస్ఫూర్తిగా ప్రేమించడం, భార్యని భర్త ప్రేమించడం, పిల్లలను ప్రేమించడం, ఇరుగు పొరుగు వారిని ప్రేమించడం, అసలు ఏ మనిషి ఉంది మనలో? దేవుడిని ఇప్పుడు మనం దేవుళ్ళకి వచ్చి నిలబడిన వారిని ఎవరైనా సరే ఫస్ట్లో దేవుడిని అంగీకరించిన వారు కాదు. అయినా ఎలా దూషించాం కదా, ఈరోజు దేవుడు మనల్ని ఎందుకు ఇలా ప్రేమించాలి? ఆయన ప్రేమకు కొరత లేదు, కొదువు లేదు. అంతా అన్ని ప్రార్థన చేస్తూ మాట్లాడారు. జుంట తేన దారుల కంటే నీ నామాన్నే మేము జ్ఞానించడానికి సహాయం చేయాలి. అంటే జుంట తేన దారుల కంటే మొదలమంటే అందులో తీపి తప్ప ఏమీ లేదు. ఆయన ప్రేమలో అంత ప్రేమే ఉంది, కానీ ఎటువంటి కోప ద్వేషము లేదు. ప్రాణం పెట్టే అంత ప్రేమ మన మీద ఆయనకు ఉండేది. చూడండి, ఇక్కడ యోహాను సువార్తలో 15వ అధ్యాయంలో దేవుడు మాట్లాడే సహోదరులండి, అందులో ఉంటాయి కొన్ని వచనాలు ఉంటాయి. అందులో 5వ వచనం 7వ వచనాలు ఉంటాయి. నాలో మీరును మీలో నేనును కలిగి ఉంటే కానీ తప్ప మీరు వేరుగా ఉండి నాకేమీ చేయలేరు. మీరు రండి, నా సన్నిధికి రండి, నా వాక్యం వినండి, బలపడండి, మీ సమస్యల నుంచి విడుదల పొందుకోండి అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాను. ఇదిగో నేను త్వరగా వచ్చున్నాను, అందుకే మీకు ఈ మాటలు వినిపిస్తున్నాను, ఈ వాక్యాన్ని వినిపిస్తున్నాను అని చెప్పి దయచేసి దేవుడు ఎంతో చక్కగా మనకి డైలీ ప్రతి వారం మన వాక్య ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దయచేసి నేను కొత్తగా ఏం చెప్పలేదు, కానీ నేను ఏదైతే గతంలో విని నేను బలపడ్డాను, నేను రక్షింపబడ్డాను. నాకు 3 పిల్లలండి, నా భార్య, నేను, బిడ్డలు అందరూ ఎలా దేవుళ్ళలో ఉన్నాం. మన క్యాస్ట్ సెట్ వచ్చి, కానీ రోజు నేను ఆ క్యాస్ట్ ఈ క్యాస్ట్ అని దేవుడిని ఎవరు కలిగి ఉంటే ఆలోచించి వెళ్తుంది. గతంలో నేను ఎస్సీలు అనేవారు అంటే చెప్పాను, ఎందుకంటే సాక్ష్యం అనేది ఎస్సీలు అనేవారు ఎక్కడైనా కూర్చునేవాడు కాదు, వారి దగ్గర భోజనం చేసేవాడు కాదు. ఈ రోజు నేను ఎవరింటికాడ ప్రార్థన ఉంటే, ఎవరింటికాడ ఏ సందర్భం ఉంటే దేవుడు కృపను బట్టి అక్కడికి వెళ్తున్నాను. నా ఊళ్ళందరూ అలాగే చెప్తారు. కానీ నాకు అక్కడ ఏం కనపడుతుందంటే ప్రేమ కనపడుతుంది. అంటే దేవుడి ప్రేమ ఎంత స్పష్టమైనదో, ఎంత విలువైనదో నేను మీకు చెప్తున్నాను. అంటే మీరు నాకులాగా ఉన్నారని కాదు, కానీ నేను చాలా మూర్ఖుని, మీరందరూ చాలా మంచివారు. గ్రహించి ఈ త్రిబుల్ టీం ఎంతో ప్రయాసపడుతుంది. అన్నీ నిజంగా నేను ఈ మాట చెప్పొచ్చో చెప్పకూడదు మరి అన్నీ ఇష్టపడదు చెప్తూ. 2 చిన్నపిల్లలు ఉన్నారు. ఆ చిన్నపిల్లని తీసుకొచ్చి నేను వచ్చేసరికి అన్ని కాంగో కొట్టిన ఇప్పుడే కాదు, గతంలో చాలాసార్లు చూశాను. ఆ పిల్లలు ఏడుతున్నాడు, పొడిగట్ట కదా మళ్ళీ వచ్చేస్తారు. అయితే కాంగో ఇట్లా పాట ఆడుతుంది, కాంగో కొట్టాలి. ఎవరు రాలేదు, ఎవరు రాకుండా అన్ని సిద్ధపరుచుకున్నారు. అంటే దేవుడి ప్రేమకి ఎంత ప్రయాసపడుతున్నారు చూడండి. చదువుకున్నాం మనం ఎఫెసీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో, మీరు క్రీస్తు ప్రేమను వెరగాలని భారం కలిగి ప్రార్థన చేస్తున్నారని దైవజనులు ఇక్కడ ఉండి చెప్తున్నారు మీతో. అది మనం గ్రహించి అంతరంగ పురుషుని ప్రేమను పొందుకునేవారిగా ఉండాలని చెప్పేసి మీలో ఒక్కడుగా నేను గతంలో దేవుడు ద్వేషించిన వాడిని సాక్ష్యం చెప్తూ దేవుడి ప్రేమను మీ అందరికీ తెలియజేయాలని ఈ వాక్యం ద్వారా దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి, అద్భుతాన్ని బట్టి, ధన్యతను బట్టి మీ అందరికీ ఈ మాటలు నేను వినిపించడం, తెలియజేసుకోవడం జరిగింది. ఈ కొద్ది మాటలు దేవాది దేవుడు దీవించి ఆశీర్వదించి త్రిబుల్ టీం అభివృద్ధి చేయను గాక. ఆమేన్.